అందరికీ నమస్కారము. ఇంకా మనకు వర్షాకాలం వచ్చిందంటే ఇలాంటి స్నాక్స్ ఉంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో వేసి ఇచ్చినామంటే మంచిగా టైం పాస్ చేస్తారు. అన్నం తినబుద్ధి కాకున్నా కానీ ఇవి అయినా వేసుకొని తినచ్చు. అన్నం తినేటప్పుడు ఇవి పెట్టుకొని అయినా తింటారు. ఈజీగా అయిపోతుంది. మనకు ముందు కేజీ పిండికి మనం గుప్పెడు పిరికెడు బట్టి వేసుకోవాలి. సాల్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం ఇట్లా కలిపినాక చూసి కూడా వేసుకోవచ్చు. నువ్వులు కారం అయితే స్పైసీ తినడానికని, ఇంకా వర్షం పడుతూ ఉంటే స్పైసీ ఉంటేనే బాగుంటుంది. 2 స్పూన్ల కారం వేసాము, పసుపు, నువ్వులు, సాల్ట్ ఇలా మొత్తం కలిపేసిన తర్వాత పొడిపిండిలో వేడి నెయ్యి పోయాలి. నెయ్యి వేడి పెట్టుకొని పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిండి కూడా గుల్లగా రెడీ అవుతుంది. మనకు వేడి నెయ్యి పోసేసి మంచిగా పిండి అంతా మంచిగా కలిపేసుకున్నాక వాటర్ పోసి ఇలా ముద్ద చేసేసుకోవాలి. పిండి బాగా గట్టిగా కలుపుకోకూడదు, బాగా లూజ్గా కలుపుకోకూడదు. గట్టిగా కలిపితేనేమో పిండి అనిపిస్తుంది, మనం మురుకు వస్తుంది కానీ లోపల పిండి అనిపిస్తుంది, మీద కాలుతుంది. లూజు కలిపితేనేమో మీద మాడిపోతుంది, లోపల ఉడకదు. పిండి మాత్రమే ఉండాలి ఎప్పుడైనా. ఒత్తడానికి కష్టమని బాగా నీళ్ళు పోసి కలపకూడదు. పైన మాడిపోతుంది, లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది. జాగ్రత్త తప్పనిసరి పాటించాలి. మురుకులు అనగానే మురుకులే కదా అని అనుకోకుండా ఒకసారి ఓం వేసి చేయాలి, ఒకసారి జీలకర్ర వేసి చేయాలి, ఒకసారి నువ్వులు, ఒకసారి స్పైసీగా కారం ఎక్కువ వేసి చేయాలి. రకరకాలు చేసుకోవాలి. ఒకసారి సగ్గుబియ్యం పౌడర్ వేసి చేసుకోవాలి, ఒకసారి పుట్నాల పౌడర్ వేసి చేసుకోవాలి, ఒకసారి శనగపిండి. ఎన్నో రకాలు అసలు మురుకులు అంటే. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత రోజుల వంటలు, కొత్త రోజుల వంటలు, ఇప్పుడు న్యూట్రిషన్ వాళ్ళు చెప్పే వంటలు కూడా మనం చేసి చూస్తాను. తిని టేస్ట్ చేసి మనకు టేస్ట్ ఉంటేనే వీడియో పెడతాను. టేస్ట్ ఉండాలి. మనకు అన్నీ ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోటే చేసుకోవాలి. ఎందుకంటే అన్నిటి కోసం ఇబ్బంది పడి షాపులు తిరిగి ఇది లేదు అది లేదని బాధపడకుండా మనకి ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా రెడీ కావాలి, హెల్దీ ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలి. ఎవరమైనా అన్ని వీడియోస్ చూడలేము. ఒకరు చేసిన వంట ఒకరికి నచ్చుతుంది, నచ్చది. మనం అందుకే కొన్ని వీడియోస్ చూసి అది అందరు తినేలాగా నచ్చేలాగా ఉంటేనే మనము వీడియో పెట్టుడు. తప్పకుండా మా ఛానల్ చూడండి, ముందుకు తీసుకెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఈజీగా, మనకి ఇంట్లో కూడా పని ఎక్కువ లేకుండా ఈజీగా చేసుకునేటట్టు చూసి మనం వంటలు చేసుకోవాలి. ఏదైనా ఇది లేదు అది లేదని ఇబ్బంది పడకూడదు. ఉన్న వాటితోటి టేస్టీగా ఎలా చేసుకోవాలి, హెల్తీగా ఎలా చేసుకోవాలి అనేదే చూసుకోవాలి. ఎప్పుడైనా సీజన్ను బట్టి కూడా వంటలైనా నిల్వ చేసుకునేటి అయినా చేసుకోవాలి. ఒకటి మురుకు.